హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగిందండి. 5388 గ్రేడ్ 4 ఉద్యోగాలండి. ఇవన్నీ కూడా ఏంటివి? గ్రేడ్ 4 ఉద్యోగాలు విడుదల చేయడానికి అనుమతించినట్లుగా తెలుస్తుంది. సో మీ గ్రామంలోనే ఉద్యోగం అయితే ఉంటుందండి. ఎవరు అర్హులు, జీతం ఎంత, ఎంపిక విధానము, ఎవరికి ముందు ప్రయారిటీ ఇస్తారు ఈ ఉద్యోగాలకు అనేది మనము క్లియర్గా చూద్దాము. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు వచ్చేసి ప్రభుత్వ స్కూళ్ళలో నైట్ వాచ్మెన్లు నియామకానికి ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్. నెలకు 6000 రూపాయల నెలకు 6000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. విధి విధానాలు ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ. మరి ఏం చేయాలండి వీరు? చూద్దాం. పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రము పాఠశాలకు హాజరు కావాలి. పని దినాల్లో మరుసటి రోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి. ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధాన ఉపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి. రాత్రి కాపలదారు విధుల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ స్కూల్ యొక్క బాధ్యతలన్నీ కూడా వాచ్మెన్ రూపంలో నిర్వర్తించాలి. నైట్ టైంలో నైట్ వాచ్మెన్. ఓకేనా, మరి ఇక్కడ చూసినట్లయితే పేరెంట్ కమిటీ ద్వారా పాఠశాలల్లో నైట్ వాచ్మెన్లను నియమించాలి అంటూ మెన్షన్ చేశారు. ఇప్పటికే నియమితులైన ఆయా కుక్ కమ్ హెల్పర్ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మధ్యాహ్న భోజనం పథకంలో వర్క్ చేస్తారు కదండి, ఆయా లేదా కుక్కు హెల్పర్, వారి యొక్క మహిళల యొక్క భర్తలు ఉంటారు కదా, వారికి ప్రాధాన్యత ఇస్తారంట. వాళ్ళు లేని పక్షంలో మాజీ సైనికులకు, ఎక్స్ ఆర్మీ వాళ్ళకి, వారెవరు అందుబాటులో లేకపోతే ఇతర వ్యక్తులను అయితే నియమించవచ్చు అని తెలియజేశారు. నైట్ వాచ్మెన్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వాసి అయి ఉండాలి. ఆ వార్డులో అందుబాటులో లేకుండే సంబంధిత పట్టణ వాసిని కూడా ఎంపిక చేయవచ్చు. వయస్సు 60 సంవత్సరాల లోపు ఉండాలి. ఇప్పుడు గుర్తించిన 5388 పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో నియమించకూడదు. ఓన్లీ 5388 పాఠశాలల్లో మాత్రమే ఈ నియామకము. ఒక్క దాంట్లో ఒకరుంటారు. ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు 6000 రూపాయల చొప్పున టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నుంచి చెల్లించాలి అంటూ ఇక్కడైతే తెలియజేశారు. ఓకేనా, మరి ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కాదండి, టెంపరరీ బేసిస్లో. కానీ ఎప్పటికుంటాయి, టెంపరరీ బేసిస్లో అవుట్సోర్సింగ్ విధానంలో అయితే భర్తీ చేయడం అయితే మనకు జరుగుతుంది. ఓకేనా, సో మరి ఎందుకు ఈ యొక్క చర్య తీసుకోబోతున్నారంటే చాలా మిస్ అవుతున్నాయటండి. ఓకేనా, విలువైనటువంటి వస్తువులు దొంగల బెడద వల్ల కావచ్చు, లేదా
పోవడం అనేది జరగడంతో ప్రభుత్వము ఇలాంటి చర్య తీసుకున్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. సో మరి ఇక్కడ చూసినట్లయితే పాఠశాలల్లో రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్లు, త్రాగునీటి సరఫరా, పెద్ద చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్ల విద్యుదీకరణ, మరియు అభ్యర్థులు సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్లెట్, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, ప్రహారీ, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదులు అయితే నిర్మిస్తున్నారట. వీటన్నిటిని మరి కాపాడాలి కదా అండి. వీటన్నిటి యొక్క నిర్వహణకు కంపల్సరిగా నైట్ వాచ్మెన్ అనేది ఉండాలి అంటూ ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.